కంచుకోట లాంటి ఆ ఉమ్మడి జిల్లా అధ్యక్షుల ఎంపిక ఆలస్యమవుతోంది. నిన్నటి వరకు పీఠముడిగా మారిన ఆ పదవులపై క్లారిటీ వచ్చిందని వినిపిస్తోంది. సమర్థులకే పార్టీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం ఆలోచిస్తోంది. వచ్చే ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ కేడర్ను సమన్వయం చేసేందుకు ఎంపీ ఎమ్మెల్యేలకే జిల్లా పార్టీ పగ్గాలు ఇవ్వబోతున్నారా? పార్టీ పోస్టు తీసుకోవడానికి ఓ శాసనసభ్యుడు సుముఖంగా లేరా? ఇంతకీ ఏ జిల్లాలో ఇదంతా జరుగుతోంది? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? వచ్చే ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించిన టీడీపీ అధినాయకత్వం జిల్లా కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. పార్టీకి కీలకమైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధ్యక్షుల నియామకం కోసం కసరత్తు జరుగుతున్నా ఎంపిక కష్టతరంగా మారింది. జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నా వారిని నడిపించే సత్తా ఎవరికి ఉందన్నదే అసలు ప్రశ్న. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పరిస్థితి వేరు. ప్రస్తుతం పవర్ ఉన్న సమయంలో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇది కత్తి మీద సామే. అందుకే అధ్యక్షుల ఎంపికపై పార్టీ అధిష్టానం చాలా నిశితంగా ఆలోచిస్తుంది. ప్రస్తుతం అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా వెంకటశివుడు యాదవ్ ఉన్నారు. ఇటు సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా అంజనప్ప పనిచేస్తున్నారు. ఎన్నికల ముందు వీరిని అధ్యక్షులుగా ఎంపిక చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు సామాజిక సమీకరణాల్లో భాగంగా అధ్యక్షులుగా పార్టీ అధిష్టానం నియమించింది. పార్టీని గాడిలో పెట్టలేకపోతున్నారని వీరి పనితీరుపై విమర్శలున్నాయి. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలన్నీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగే నేతలకు బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపికపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకోవడంతో పాటు ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. అనంతపురం, సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం పలువురు సీనియర్లతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు రేసులో ఉన్నారు. అందరి అభిప్రాయం తీసుకున్నా అధ్యక్షుల ఎంపికపై ఒక నిర్ణయానికి రాలేదు. అయితే ఎంపీ, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగిస్తే పార్టీ కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తారని అధిష్టానం భావిస్తోంది. దీనిలో భాగంగా అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులకు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈయన ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రితో పాటు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. కాల్వ శ్రీనివాసులకు బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి బలమైన గొంతుకగా ఉంటారన్నది పార్టీ అధిష్టానం అభిప్రాయం. ప్రస్తుతం ప్రభుత్వ విప్ బాధ్యతలు నిర్వహిస్తూ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. దీంతో టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు సుముఖంగా లేరని సమాచారం. దీంతో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు పేరును పరిశీలిస్తోంది అధిష్టానం. ఆర్థికంగా బలమైన నేత, జిల్లాలో అందరితో మంచి సంబంధాలున్నాయి. కానీ ఈ విషయంపై ఇంకా ఒక స్పష్టత రాలేదు. ఇక సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పేరు పరిశీలనలో ఉంది. యువకుడిగా పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ వైసీపీపై దూకుడు ప్రదర్శించడం ఈ నేతకు కలిసి వచ్చే అంశాలు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఎక్కడా వెనుకాడరు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆశీస్సులు ఎంఎస్ రాజుకు పుష్కలంగా ఉన్నాయి. అధిష్టానం మాత్రం సామాజిక వర్గాల ఈక్వేషన్స్ బాగా ఫాలో అవుతోంది. ఉమ్మడి జిల్లా చరిత్రలో తొలిసారిగా ఎస్సీ నేతకు అధ్యక్ష పగ్గాలు ఇస్తే బాగుంటుందని ఆలోచనలో టీడీపీ హైకమాండ్ ఉన్నట్టు సమాచారం. అందున ఎంఎస్ రాజు బలమైన నేత కావడంతో పదవి ఇస్తే అన్ని విధాలుగా బాగుంటుందని భావిస్తోంది. ఈ ఎమ్మెల్యే పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. అయితే ఎంఎస్ రాజు విషయంలో ఎమ్మెల్యేల నుంచి అభ్యంతరం వ్యక్తమైతే హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉంది. సీనియర్ నేత కావడంతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాకు దీర్ఘకాలం అధ్యక్ష బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించిన లీడర్గా గుర్తింపు ఉంది. వివాదాలకు దూరంగా ఉంటూ శాసనసభ్యులను కలుపుకొనిపోయే నేర్పరితనం ఉన్నప్పటికీ కొందరు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం లేకపోలేదు. ఈ నెలలోనే టీడీపీ జిల్లా అధ్యక్షులను ప్రకటించవచ్చు. ఈలోపు ఎవరి పేర్లు మారుతాయి, పగ్గాలు ఎవరు అందుకోబోతున్నారన్న అంశంపై సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది. అనంతపురం, సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుల ఎంపికపై అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.